హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ కి స్వాగతం సుస్వాగతం. ఇది నా రెండో ఛానల్. నా ఫస్ట్ ఛానల్లో వెజ్ వీడియోస్ మాత్రమే వస్తాయి. దాంట్లో లంచ్ బాక్స్ రెసిపీస్ అలాగే ఫాస్ట్ గా అయిపోయి టిఫిన్ ఐటమ్స్ వస్తాయి. ఈ ఛానల్లో కేవలం నాన్ వెజ్ వీడియోస్ మాత్రమే ఉంటాయి. దాంతో మన ఫస్ట్ వీడియో చిల్లీ చికెన్ చేస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, చిల్లీ చికెన్ చేసేద్దాం, చూసేద్దాం రండి. చికెన్ ఫస్ట్ కొద్దిగా నిమ్మపండు ఉప్పు వేసి బాగా కడిగి పెట్టేసినాను. చికెన్ వాసన వస్తే మనం తినరు కదండి పిల్లలు, కాబట్టి నేను బాగా కడిగి పెట్టేసాను ముందుగానే. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూస్తాం. ఇక్కడ గరం మసాలా ఏమీ వేయడం లేదు. ఇంట్లోనే మనము చిల్లీ చికెన్ కి కావాల్సిన రుబ్బుకుంటాం కదండి. నేను ఇంట్లోనే చెక్క లవంగాలతో ఇలానే చేసే మరి చూపిస్తానండి. హాఫ్ కేజీ చిల్లీ చికెన్ కి 5 లవంగాలు తీసుకున్నానండి. కొద్దిగా చెక్క తీసుకున్నాను, ఒక్క అనాస పువ్వు తీసుకున్నాను, ఇక్కడ కొద్దిగా మిరియాలు తీసుకున్నా, కొద్దిగా సోంపు తీసుకున్నాను. అదే 1 కేజీ అంటే దీంతో క్వాంటిటీ ఇంకొంచెం పెంచుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకుందాము. గరం మసాలా చూసాం కదండి, మిక్సీ పట్టేటప్పుడు ఇవి కూడా వేసుకుంటున్నాము. ఇక్కడ మిర్చి తీసుకున్నాను, చిన్నవి 10 తీసుకున్నానండి. అదే పెద్ద సైజ్ అయితే కారం బట్టి మీరు చూసి వేసుకోండి, 5-6 వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక తెల్లగడ్డ తీసుకున్నాను, కొద్దిగా అల్లం తీసుకున్నాను. ఇది మిక్సీలో వేసుకునేద్దాము. అలాగే కొత్తిమీర అండి, కొత్తిమీర. ఇవన్నీ మిక్సీ పెట్టుకునేసామంటే మన చిల్లీ చికెన్ కి రెడీ అవుతుంది. మనం ఫస్ట్ అల్లం పొట్టు తీసి కడుక్కునేద్దాము. మీరు ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది అంటే పచ్చిమిర్చి రుబ్బుకుంటే సరిపోతుందండి. కాకపోతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టోర్ చేసుకునేది ఖాళీ అయిపోయింది, కాబట్టి ఫ్రెష్గా కొట్టుకుందాం అనేసి ఫ్రెష్గా చేస్తున్నాను. అల్లం పొట్టు తీసేసాము, ఇది నీళ్ళలో వేసేద్దాము. తెల్లగడ్డలు కూడా ఫుల్ పొట్టు తీసే పని లేదండి, కొన మొదలు అట్లా తీసేస్తే సరిపోతుంది. ఎలాంటే మనం మిక్సీ పెడతాం కదా, పేస్ట్ లాగా అవుతుంది, కాబట్టి అలా వేస్తే బాగుంటుంది, కాబట్టి నేను అలానే వేస్తాను. ఇప్పుడు ఈ మిర్చి కూడా వేసేద్దాం. ఇప్పుడు ఇవన్నీ కడుక్కునేసి మిక్సీ జార్కి వేసుకునేద్దాం. మిర్చి, తెల్లగడ్డలు, ఇక్కడ అల్లం తీసుకున్నాం కదా, అల్లం కొద్దిగా కట్ చేసి చిన్న పీసులుగా వేస్తాం. కొత్తిమీర క్లీన్ చేసుకొని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకున్నామంటే సరిపోతుంది. అలాగే ఈ గరం మసాలా. ఇప్పుడు దీన్ని అంతా పేస్ట్ చేసుకుందాం. ఒకసారి అలా తిప్పినాక కొద్దిగా నీళ్ళు వేసి పేస్ట్ లాగా చేసుకుందాము. చూడండి, ఇలా పేస్ట్ లాగా చేసుకుంటే సరిపోతుంది. మిర్చి గరం మసాలా స్మెల్ ఘాటుగా ఉందండి. ఇట్లా రుబ్బే గుందిరికి ఆ మిర్చి స్మెల్ చిల్లీ చికెన్ లాగా అప్పుడే స్మెల్ వస్తుందండి. ఇప్పుడు దీన్ని తయారు చేసుకుందాము చిల్లీ చికెన్. ఇప్పుడు చిల్లీ చికెన్కి ఒక ఎర్రగడ్డ తీసుకున్నాను, ఎర్రగడ్డ కట్ చేసుకునేద్దాం. ఇక్కడ తెల్ల ఎర్రగడ్డలు దొరికినాయండి, కాబట్టి తెల్ల ఎర్రగడ్డలు తీసుకున్నాను. దీన్ని కడుక్కొని కట్ చేసుకునేద్దాము. అందులో కొత్తిమీర వేసాను, లాస్ట్లో వేయాలి కదా కొత్తిమీర, కాబట్టి నీళ్ళలో వేసేసాను. ఇప్పుడు ఎర్రగడ్డలు కట్ చేసుకుందాము. నేను ఇక్కడ పొడుగుగానే వేస్తున్నాను ఎర్రగడ్డలు. ఇప్పుడు అసలు ప్రాసెస్ స్టార్ట్ అయ్యిందండి. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకుందాం. ఇప్పుడు నూనె వేసుకుందాం. 2 లవంగాలు, 1 చెక్క, 1 రాతి పువ్వు, 2 బిర్యానీ ఆకులు, 2 మరాఠీ మొగ్గండి. తిరుగుబాతికి ఇవి. ఇప్పుడు నూనె కాగింది, ఇవి వేద్దాం. ఎర్రగడ్డలు కొంచెం కలర్ రావాలి. ఆయిల్ మీరు చూసి వేసుకోండి. చిల్లీ చికెన్ కొద్దిగా ఆయిల్ వేస్తేనే బాగుంటుంది, కాబట్టి నేను ఇక్కడ కొద్దిగా ఎక్కువగానే వేసాను. ఇప్పుడు ఎర్రగడ్డలు బాగా కలర్ రావాలి. ఈజీగా అయిపోతుందండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా, కొత్తిమీర సపరేట్గా, మిర్చి సపరేట్గా రుబ్బుకుంటే చాలా లేట్ అవుతుందండి. కాబట్టి మీకు గరం మసాలా కూడా లేకుండా అన్ని ఫుల్ మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసుకునే చూపిస్తున్నాను, ఎందుకంటే ఈజీగా అయిపోవాలి. ఇప్పుడు బిజీ పీపుల్ ఉంటారు కదండి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళంతా, వాళ్ళ టైం లేకపోతుంది. అప్పుడు ఆఫీస్ నుంచి వచ్చి చిల్లీ చికెన్ తినాలనిపించినప్పుడు ఇలా అన్ని సపరేట్గా కొట్టి చేస్తే చాలా లేట్ అవుతుంది. కాబట్టి అన్నీ ఇలా మిక్సీకి వేసి పేస్ట్ చేసామంటే ఈజీగా అయిపోతుందండి. తిరుగుబాతు పెట్టి ఇలా ఆనియన్ వేయించుకొని చికెన్ వేసి రుబ్బి పెట్టుకున్నాం కదండి పేస్ట్, అది వేసినామంటే కొంతసేపు వేయించినామంటే చిల్లీ చికెన్ ఈజీగా రెడీ అయిపోతుంది. అదే బయట తిన్నాం అనుకోండి, బయట పోయి హోటల్లో తిన్నామంటే చార్జు అవుతుంది, మన హెల్త్ పాడవుతుంది. కాబట్టి ఇలా ఇంట్లోనే మనము ఇలా ఫాస్ట్గా ఈజీగా అయ్యేట్లు నేను చేసి చూపిస్తున్నాను. ఇలానే మీరు చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, ఎర్రగడ్డలు బాగా వేగినాయి. ఇప్పుడు చికెన్ వేసుకుందాము. చికెన్ కడిగి పెట్టేసాం కదా మనం ముందే. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఇప్పుడు మెల్లగా దీన్ని కలుపుకుందాము. ఇది ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాము. చూడండి, 2 నిమిషాల తర్వాత నీళ్ళు బాగా వచ్చినాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపోయినంత కల్లుప్పు. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం బాగా. మనం రుబ్బి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేద్దాం. ఇప్పుడు అది వేస్తే ఆ పచ్చి వాసన అంతా పోతుంది, వేగుతుంది బాగా. ఆ పేస్ట్ వేసేద్దాం. మీరు ఇట్లా వేసేటప్పుడు మీకు కారం ఎక్కువ అనిపిస్తాను, మీరు కొద్దిగా మిగిలించుకోండి. ఇక్కడైతే నేను సరిపోయేంత వేసినాను కాబట్టి అంతా వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం.
ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకుందాము. మూత పెట్టేస్తాం. ఇప్పుడు అక్కడ అది వేగుతా ఉంది కదండి, మనం ఖాళీగా ఉన్నాం కదా, ఆ టైంలో ఇలా కొత్తిమీర అంతా కట్ చేసి పెట్టుకోవచ్చును. ఇంకొకటి అండి, ఇది రైస్కి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది. అట్లాంటప్పుడు ఈ ఫ్రీ టైంలో చపాతీ పిండి కలుపుకున్నామంటే చపాతీ చేసేయచ్చు. కాకపోతే నేను చపాతీలు ఆల్రెడీ చేసేసాను కాబట్టి అది నేను చూపించలేదు. ఇప్పుడు ఇది చూద్దాం ఎంతవరకు వచ్చిందో. చూడండి, ఈ నీళ్ళు ఇంకా బాగా ఎక్కువగా వచ్చేసింది. ఇప్పుడు మీకు దీంతో గొజ్జు కావాలంటే ఇంకా కొద్ది వాటర్ వేసుకున్నారంటే సరిపోతుంది. గొజ్జు వద్దు అంటే ఫ్రై అంటే దీన్నే ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. దీంతో కొంచెం టెంకాయ పాలు వేసుకుంటే గ్రేవీ అవుతుందండి. రైస్కి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, పూరికి బాగుంటుంది, దోశకి బాగుంటుంది, అలాగే కుష్కల్లాగా చేసుకుంటాం కదండి దానికి బాగుంటుంది. టెంకాయ పాలు వేసుకునే దానివల్ల తిక్కుగా గ్రేవీ లాగా అవుతుంది. టెంకాయ పాలు వద్దు, ఫ్రై లాగా కావాలంటే దీన్నే బాగా డ్రైగా చేసినామంటే ఫ్రై అయిపోతుంది. రసమన్నంలోకి సైడ్లో పెట్టుకొని తినేదానికి సూపర్ కాంబినేషన్ అండి. కాబట్టి నేను కొద్దిగా టెంకాయ పాలు వేసి కొంచెంగా గ్రేవీ లాగా చూపిస్తాను మీకు. దీంతో 3/4 గ్లాస్ తీసుకున్నాను. ఎక్కువ వేసినాను తీగా వచ్చేస్తుందండి, కాబట్టి నేను 3/4 గ్లాస్ తీసుకున్నాను. మనం తీసుకున్నది 1/2 kgనే కాబట్టి నేను కొద్దిగానే వేసాను పాలు. ఇంకొక 5 నిమిషాలు ఉడకపెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనకి ఇది ఉడికేక 5 నిమిషాలు టైం పడుతుందండి. ఆ 5 నిమిషాల టైం కూడా ఇక్కడ వేస్ట్ చేస్తలేదు. ఇప్పుడు మనం ఇక్కడంతా వేస్ట్ అంతా పడేసినాం కదండి, ఈ వేస్ట్ అంతా క్లీన్ చేసి స్టవ్ కాడ అంతా క్లీన్ చేసినామంటే ఆ లోపల మన చిల్లీ చికెన్ రెడీ అయిపోతుంది. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని హ్యాపీగా తినచ్చు కదండి. కాబట్టి ఈ పని అంతా చేసినామంటే తినేసినా కూడా ఒక అర్ధగంట కూర్చొని మన ఫ్యామిలీతో మాట్లాడాలంటే ఇవన్నీ మనం ఇప్పుడే చేసేయాలి. కాబట్టి నేను ఇవన్నీ క్లీన్ చేస్తాను. చూడండి, మన చిల్లీ చికెన్ రెడీ అయిపోయిందండి. చూసారు కదండి ఎంత బాగుంది, కలర్ చూడడానికి బాగుంది. ఇలా కలర్ చూస్తేనే పిల్లలు తినాలనిపించాలండి, అలా చేయాలి. అయిపోయింది మన చిల్లీ చికెన్. ఇప్పుడు లాస్ట్ కొత్తిమీర వేసుకుందామండి. అయిపోయిందండి మన చిల్లీ చికెన్ రెడీ. చూడండి, మన చిల్లీ చికెన్ ఎంత సాఫ్ట్గా ఉడికిందంటే చూడండి, ఇట్లా అంటేనే వచ్చేస్తుంది పీసులు బాగా. ఇలా మెత్తగా ఉడికితేనే అండి మన పిల్లలకు కూడా కడుపు నొప్పి అలాంటివి రాకుండా ఉంటుంది. చపాతీ చేసినాను కాబట్టి చపాతీ చేసేది చూపించలేదు. అంతే అండి, మన వేడి వేడి చిల్లీ చికెన్ రెడీ. దీనికి సైడ్ డిష్గా ఎర్రగడ్డ పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. చూడండి, దీనికి మించిందండి నైట్ డిన్నర్ అందరూ కలిసి తినేకి. మన చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది, రాండి కలిసి తిందాం. ఇది నా కొత్త ఛానల్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఉండాలి. మరొక నాన్ వెజ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.